లలిత ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు. అంటే ఓట్లేసి గెలిపించుకున్న ఎమ్మెల్యే మనం పట్టించుకోవట్లేదు అని చెప్పండి. పట్టించుకోవట్లేడు. పట్టించుకోవట్లేదు. ఓట్లప్పుడు తిరిగిన ఇంట్రెస్ట్ ఒక అమ్మాయి పానం పోతే చూపిస్తలేడు. అప్పుడు ఓట్లు అడిగినప్పుడు లేని అంత సిగ్గు ఇప్పుడు వచ్చింది ఆయనకు. అదే ఎమ్మెల్యే దాకా అయితే మీ వార్త పోయిందంట. పోయింది. ఓకే, నేను కూడా కాల్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాను మీ ఎమ్మెల్యేకి. సో మాట్లాడదాం ఒకసారి, అతని వరకు వార్త వెళ్ళిందా లేదా మనకు కూడా వాస్తవాలు తెలియాలి కాబట్టి నేను కూడా కాల్ చేస్తున్నా, తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అంటే వస్తుంటాడా మీ ఎమ్మెల్యే గారు మీ విలేజ్ కి? వస్తుంటారు. ఈ సిసి రోడ్ ఓపెనింగ్ అని ఏదో చిన్న చిన్న ఈవెంట్స్ కి, చిన్న చిన్న గుడి ఓపెనింగ్, రోడ్ ఓపెనింగ్, ఎవరిదో బొమ్మ ఓపెనింగ్, బోరింగ్ ఓపెనింగ్, ప్రతి చిన్న ఈవెంట్ కి వచ్చే మనిషి ఈ రోజు అంత ప్రాణం. ఆమె నార్మల్ గా ఏదో సూసైడ్ చేసుకొని ఊరేసుకొని చనిపోలేదు. ఎట్లా చనిపోయిందో కూడా తెలుసు. అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, అన్ని ఆధారాలు ఉన్నాయి. పోస్ట్ మార్టం రిపోర్ట్ కానిస్టేబుల్ వాళ్ళు మీర్పేట్ పిఎస్ కి ఫార్వర్డ్ చేస్తామని చెప్పారు. ఇన్ని పెట్టుకొని కూడా మీరు ఇంత ఇట్లున్నారు అంటే మిమ్మల్ని ఏమనాలి కూడా తెలియట్లేదు. ఏమనాలి, ఏం అడగాలి కూడా అర్థం కాదు. సో అంటే నేను కూడా కాల్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నా, కానీ కాల్ అయితే లిఫ్ట్ చేస్తలేడు మీ ఎమ్మెల్యే. సో ఎందుకంటే ఇప్పుడు ప్రజాపాలన నడుస్తుంది, ప్రజా దర్బార్ అంటూ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంత అప్డేట్ అయినప్పటికీ కూడా 4 days నుంచి ఎవరు రాలేదంటే ఇంకా మీరే అర్థం చేసుకోండి మన వ్యవస్థ ఎంత దీనంగా ఉంది. ఇది ఫస్ట్ టైం అమ్మాయికి కాలేదు, ఎంతో మంది అమ్మాయిలకు అయితేనే ఉంది. ఇది ఇంక ఇట్లా కొనసాగుతూనే ఉంది. ఇది ఇంకెన్ని రోజులు అవుతుంది ఇట్లా? ఈ రోజు మా ఇంట్లో, రేపు మీ ఇంట్లో, ఎల్లుండి ఇంకో ఇంట్లో, ఇంకెన్ని రోజులు ఇట్లా? ఇంకెంతమంది ఆడపిల్లలు ఇట్లా? ఇంకెన్ని ప్రాణాలు ఇట్లా? సో మనమైతే ఎమ్మెల్యేకి కాల్ చేసే ప్రయత్నం అయితే చేసినాం, కానీ లిఫ్ట్ చేయలేదు. సో నేను కూడా ఆయన కాల్ చేస్తా. సో లిఫ్ట్ చేసి నేను కూడా అతనితో మాట్లాడే ప్రయత్నం అయితే నేను చేస్తా. ఎందుకంటే గతంలో ఓట్ల కోసం ఇంటింటికి వచ్చిన ఎమ్మెల్యే తర్వాత ఒక బాడీ చనిపోతే కూడా రాలేని సిచ్యువేషన్ మీ ఎమ్మెల్యే గారు కాల్ చేస్తున్నారు. హలో 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 సార్, నమస్తే సార్. హలో హలో సార్, నమస్తే సార్. నమస్తే సార్, నా పేరు జర్నలిస్ట్ అనిల్ సార్. నేను టీవీ ఛానల్ నుంచి కాల్ చేస్తున్నా. టీవీ ఛానల్ నుంచి కాల్ చేస్తున్నా సార్. సార్ మీ దేవరకొండ నియోజకవర్గానికి సంబంధించి సార్, నేను ఇక్కడ లైవ్ లో ఉన్నారు, మీరు కాల్ తీసుకున్నా మిమ్మల్ని. ఈ తక్కడపల్లి గ్రామంలో దివ్య అనే ఒక అమ్మాయి చనిపోవడం జరిగింది. మరి ఇంతవరకు మా ఎమ్మెల్యే కూడా స్పందించలేదని చెప్పి కూడా ఇక్కడ వాళ్ళ మదర్, వాళ్ళ సిస్టర్స్ వాళ్ళు అనడం జరుగుతుంది. నేను అక్కడ సిఐ వాళ్ళు కూడా నేను అందుబాటులో లేకుంటే ఆ రోజు సార్ మా పార్టీ లీడర్ అందరు పోయినాడు. మా సర్పంచ్ పోయినాడు, తర్వాత మా నర్సిరెడ్డి కాంగ్రెస్ లీడర్ పోయినాడు, రవీంద్ర రెడ్డి సర్పంచ్ పోయినాడు. వాళ్ళందరినీ పంపించిన మా జడ్పీటీసీ రేణు కానిపోయింది. నేనేమో అందుబాటులో లేకపోతుంది. ఓకే, వచ్చినాక పోదా అని ఉన్న వాళ్ళ ఫ్యామిలీ కాడికి. నేను లేను లోకల్ బయట ఉన్నా. అంటే వాళ్ళకి ఏ విధంగా న్యాయం జరుగుతలేదు? ఒక అమ్మాయి చనిపోయింది కూడా ఇంతవరకు మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేరు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా మాకు ఏదైనా కావాలి అని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నారు సార్. వాళ్ళకి ఎలాంటి మద్దతు ఇవ్వబోతున్నారు మరి? నేను ఆడికి వచ్చినాక అసలు విషయం జరిగిందని తెలుసుకొని మాట్లాడి తర్వాత ప్రభుత్వంతో ఏం చేయగలుగుతా అని చెప్తాను సార్. ఒక్కసారి వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడించే ప్రయత్నం చేసి ఒకసారి మాట్లాడండి. నేను మాట్లాడతాను. ఒకసారి కాల్ ఇస్తాను సార్, మీరు లైవ్ లో ఉన్నారు, ఒకసారి మాట్లాడి వాళ్ళకి చెప్పండి ఒకసారి. నేను వచ్చి మాట్లాడండి ఒకసారి. హలో, నమస్తే సార్. చెప్పమ్మా. నమస్తే అమ్మా. అదే సార్, మీకు ఇన్సిడెంట్ మొన్న నర్సిరెడ్డిని సర్పంచ్ గారు, నర్సిరెడ్డి గారు అందరు వచ్చారు సార్. మీరు కూడా రావాలి. లేకుంటే నేను లోకల్లో లేని యాక్చువల్. అదే సార్, మీరు వచ్చి మీ తరపు నుంచి మీరు చేయగలిగే న్యాయం మీరు కూడా చేయండి అని చెప్పి ఇది చేస్తున్నాం సార్. పోలీసు వాళ్ళతో కూడా నేనే మాట్లాడినాను. పోలీసు వాళ్ళతో కూడా నేనే మాట్లాడినాను. అదే మీరు ఒకసారి మాతో వచ్చి మాట్లాడితే మీకు కూడా తెలుస్తుంది కదా సార్ జరిగింది అసలు ఏంటి అనేది. తప్పకుండా వస్తాం. ఓకే సార్, తప్పకుండా వస్తాను. 2 రోజులు వస్తాను. వచ్చినాక మీ దగ్గరికి వస్తాను. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రైట్, ఎమ్మెల్యే గారితో కూడా మనం ఇప్పుడు మాట్లాడినాం. సో తను తెలిసిందంట, తను కొంచెం బిజీ ఉండి రాలేకపోయిందంట. సర్పంచ్ గారు అందరు వచ్చిర్రు, ఊళ్ళే సర్పంచ్ ఇట్లా ఉప సర్పంచ్ అందరు ఊరోళ్ళు మొత్తం వచ్చిర్రు. ఆ సారే మాకు ఇట్లా రెస్పాన్స్ లేదు, 4 రోజులు అయ్యాయి కదా. తను బయట ఉన్నాడు. అదే ఇప్పుడు మనతో కూడా కాల్ మాట్లాడడం జరిగింది. బయట ఉన్నా వస్తా, 2-3 రోజుల్లో వచ్చే ప్రయత్నం కూడా చేస్తా, వచ్చి మీకు పూర్తిగా మద్దతు ఇస్తా అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సో దాన్ని కూడా మేము ఆనందిస్తున్నాం. ఎందుకంటే తను కాల్ లిఫ్ట్ చేసి కూడా రిటర్న్ కాల్ కూడా చేసి మనతో మాట్లాడాలి, కూడా చాలా సంతోషమైన విషయమే.
సో ఇంకా ఏం కోరుకుంటున్నారు మీరు, ఏం డిమాండ్ చేస్తున్నారు? ఎందుకంటే వానికి ఖచ్చితంగా ఉరిశిక్ష శిక్ష వాని పడవలసిందే. బ్యూటిషియన్ లైసెన్స్ క్యాన్సిల్ చేయాలి. వానికి అది నా మా బిడ్డ అక్క ప్రాణం ఎట్లా చివరి- పోయిందో వాని చివరి ప్రాణం అట్లా కోరిక ఉరిశిక్ష కావాలి. మేము అదే ఏమన్నది? కోరుకుంటున్నాం. తను నా అంతా జీవితం మాట్లాడలేని నాశనం పొజిషన్ లో ఉండి కూడా దాని తను చెప్పిన రెండు మాటలు నా ఒక్కటే జీవితం కోరుకుంటున్నాను. అయినట్టు ఇంకెవరి మాకు జీవితం డబ్బులు వద్దు, రాకూడదు, మాకు ఆస్తులు దేవద్దు, నా జీవితం అన్నట్టు ఇంకొక బిడ్డ జీవితం ప్రాణం రాకూడదు. లాగా ఆ వాని సెలూన్ ప్రాణం క్లోజ్ తీయాలి. చేసేసేయాలి, ఆ సెలూన్ క్లోజ్ చేయాలి. ఇంకా వాడు ఎక్కడ సెలూన్ పెట్టకుండా వాడి లైసెన్స్ క్లోజ్ చేయాలి. వాడికి ఏదైతే షాప్ లైసెన్స్ ఇస్తారో ఆ లైసెన్స్ పర్మనెంట్ గా క్లోజ్ చేయాలి, వాడిని శిక్షించాలి. ఇవాళ మాకు జరిగింది, రేపు ఇంకొకరికి కూడా జరగొద్దు. అది ఎవరైనా ఏ పిల్లైనా మా పాప అయినా ఇంకో పాప అయినా తను నాకు అక్కనో చెల్లెనో అమ్మనో ఎవరో ఒకరు ఆడపిల్లనే, ఏ పిల్ల అయినా ఆడపిల్లనే, మా ఇంటి పిల్ల అని కాదు. ఇప్పుడు మేము చేసేది ఏం లేదు, మా అమ్మాయి రాదు, కానీ మా అమ్మాయికి అయినది ఇంకెవరికి కాకూడదు. మీరు ఒకసారి మీకు ఆ ఫొటోస్ ఆ వీడియోస్ కూడా మీకు పంపిస్తాం చూడండి, ఎంత దారుణంగా చంపాడంటే. తన ఆ షూ మార్క్స్ పడ్డాయి ఇక్కడ నెక్ పైన, షూతో కాలు పెట్టి ఇట్లా తొక్కితే ఆ షూ మార్క్స్ అలా పడ్డాయి. పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తుంది మీకు, ఒకవేళ మీకు తెలిసి ఉంటే కానిస్టేబుల్ అడిగి మీర్పేట పిఎస్ అడిగి రిపోర్ట్ తీసుకునే తీసుకోండి, చూడండి మీరు. లేదు ఆయన పోలీస్ స్టేషన్ లో ఉండా మరి ఆయన బయటకు పంపించిరా. తను వెళ్ళక ముందుకే వాళ్ళ వైఫ్ అంత కాన్ఫిడెన్స్ తోని నాకు పోలీసులు తెలుసు, వీళ్ళు ఆయన పార్లర్ కి ఈ పోలీస్ స్టాఫ్ అంతా కూడా వెళ్తారంట, హెయిర్ కట్ కే గానీ దేనికన్నా గానీ ఆయన ఒక బార్బర్ ఆయన దగ్గరికి వెళ్తారంట. సో వాళ్ళ సపోర్టా మరి వాళ్ళ ఫ్రెండ్సా ఏంటో మనకు తెలియనప్పుడు మాట్లాడకూడదని కూడా మాట్లాడట్లేదు నేను దాని గురించి. కానీ వాళ్ళని మాత్రం కఠినంగా శిక్షించాలి. ఇది ఇక్కడితో నా చెల్లె చావుతో ఆగిపోతే ఇంకా సంతోషం, నాకు చాలా సంతోషం. ఇక్కడితో ఆగిపోతే నా చెల్లె పోయిందని బాధ మర్చిపోయి సంతోషపడతా నేను. ఆగిపోతే ఇంకే అమ్మాయికి రాకూడదు ఇలాంటి పరిస్థితి. ఏ అమ్మాయి అని చెప్పలేను. ఇప్పుడు వాడు అంతకు ముందుకే అంత బెదిరించిండు అంటే చెప్పలేను. ఇప్పుడు నేనున్న నా సిస్టర్ ఉంది, నేను నైట్ 9 అయితే నేను డ్యూటీకి వెళ్ళి వచ్చేసరికి నన్నేమన్నా చేసినా గానీ మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాడు ఇంత ఫ్యామిలీని ఉన్నాకనే నా చెల్లెని అంత బెదిరించి అంత బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళని అండర్లో పెట్టుకున్నాడంటే ఇప్పుడు వాడి పేరు ఇట్లా గలీజ్ అయ్యింది, వాడు చేసిన తప్పులని ఇట్లా బయటికి వెళ్తున్నాయి, న్యూస్ అవుతుంది, పబ్లిక్ అవుతుంది. ఇంత అవుతున్నప్పుడు వాడి సెలూన్ నేమ్ బయటకు వస్తుంది. ఇంత అవుతున్నప్పుడు మాకు అట్లా కూడా మాకు ప్రొటెక్షన్ ఇప్పించాలని కూడా మేము గవర్నమెంట్ ని సార్ వచ్చిన రోజు మేము అది కూడా ఆయనకు చెప్పుకుంటాము. మాకు కూడా ప్రొటెక్షన్ లేదు. ఎందుకంటే 6 months నుంచి మేము నమ్మినందుకు ఆయనకు ప్రతిదీ చెప్పినాం. మా డ్యూటీ టైమింగ్స్ కానీ, మా ఇంటి అడ్రస్ కానీ, మేము వచ్చేది పోయేది కూర్చునేది తినేది అన్ని తెలుసు ఆయనకి. సో మాకు అటు సైడ్ నుంచి కూడా మాకు ప్రొటెక్షన్ లేదు. మాకు ప్రొటెక్షన్ గురించి కూడా మేము ఆ రోజు మాట్లాడతాము. అది అందరికీ ఉంటే గానీ ఒక కన్నా కూతురు కూడా మీరు కోల్పోయారు. అంటే చిన్నప్పటి నుంచి నమ్మిచ్చిండు, అట్లా నమ్మిచ్చిండు నన్ను. మేము గరీబ్ వాళ్ళమే, చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి వచ్చినాము. మాట్లాడితే నీకు 3 అమ్మాయిలు, ఇట్లా మీ భర్త లేడు, నీకు కొడుకులు లేరు, మేము మంచిగా చూసుకుంటాం మీ అమ్మాయిని, మీకు సపోర్టింగ్ ఉంటాక అది ఇది అని మొత్తం ఇదంతా కాకముందుకే నా భర్త నేను 3 days లో ఇంటికి తీసుకొచ్చుకుంటా ఏ పోలీసులు పట్టుకున్నా గానీ అని చెప్పి అంత కాన్ఫిడెన్స్ గా చెప్పిందంటే ఇంకా మీరే ఆలోచించండి తను ఎంత మమ్మల్ని నమ్మించింది అనేది. తను ఎంత నమ్మించింది, వాడు ఎంత బెదిరించిండు అనేది ఇక మీరే ఆలోచించండి. అంటే మీరు ఎంతో కష్టపడి 3 కూతుర్లను అమ్మాయిని అలా 1 పుట్టన పెట్టి తను ఒక మేజర్ కూడా కాదు, మైనర్ 17 years మా అక్కకు. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఆమె పోయింది, అని ఆమెను మళ్ళా కతి వీళ్ళ నుంచి ఉండాలన్నా మేము మా సంసారాలు ఇచ్చి పెట్టుకొని అలకాడు ఉండలేము. తండ్రి లేడు వాళ్ళకు. ఇప్పుడు 2 ఆడపిల్లలు 3 ఆడపిల్లలు అవుతారు, 2 పోయి 3 అయ్యారు. ఇప్పుడు 4 ఉంటే 3 అయ్యారు. ఇప్పుడు ఆ 3 కూడా ఇప్పుడు కిరాయి ఇండ్లలో ఉంటుర్రు. ఆ కిరాయి ఇండ్లలో ఉంటే ఎవరు ఇంటి వాళ్ళు హైదరాబాద్ ఇప్పుడు ఊరు అయితే ఎవరో 4 వస్తారు చూస్తారు, అది అవుతుంది మనకి ఏమైనా లొల్లి అవుతుంటే. హైదరాబాద్ ఎవరు వచ్చి చూడరు, ఇంట్లో లొల్లి అయినా ఏదైనా ఎవరు ఇంట్లో వాళ్ళే ఉంటారు కానీ ఎవరు బయటికి వెళ్ళరు చూడరు. ఇప్పుడు వాళ్ళకి ఏం చేస్తాడు వాడు, ఆడే వస్తాడా ఇంకొవరినన్నా పంపిస్తాడా, ఆ పిల్లలకు వాళ్ళకి ఏమి అది అన్నట్టు లేదు, అది ధైర్యం లేదు. ఇప్పుడు వాళ్ళ కాడ మేము అయితే ఎప్పటికి ఇలా 4 రోజులు ఉంటాం, ఇలా పోయి ఉంటాం 4 రోజులు ఉంటాం ఆపత అని ఎప్పటికి వాళ్ళ కాడ ఉండలేము మేము. ఇప్పుడు వాళ్ళకి ఏం న్యాయం చేస్తారు, మాకు ఏదన్నా ఒకటి అది కావాలి. ఇప్పుడు ఆమె పోయిందని వాళ్ళని పోగొట్టుకోలేం కదా. అమ్మాయి ఎట్లుండేది దివ్య?
ఆమె మస్తు ధైర్యం ఉండే ఇట్లా అంటే నేను మగోని మాకు మగ పిల్లలు లేకున్నా నేను మగోని నాకంటే చిన్నదైనప్పటికీ అంతా నేను అది నాకంటే చేస్తా ఏదో ఎవరాలు చేస్తాను చిన్నదైనప్పటికీ ఆమె నాకు ధైర్యం చెప్తుండే. అంత అది లేదు ఏంది పెద్ద అమ్మా నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు నేను మగపిల్ల కానీ ఎవరు అట్లా ఇట్లా తిరగొద్దే ఇట్లా ఉండొద్దే ఇట్లా అది కావాలని అది చేస్తావు ఇట్లా నువ్వు రవిడి శాతం లేక గట్టిగా మాట్లాడతావు అని ఏమంటారు అటు ఇటు అంటే ఎవడాడు అంటోడు ఇట్లా అని గట్టిగా మాట్లాడేది వాదించేది. ఈ పిల్లలేమో భయపడ్డట్టుగా ఉంటారు కానీ ఆ పిల్ల ఉండకపోయేది, భయపడ్డట్టు ఉండకపోయేది, అందరు గట్టిగా అన్నట్టు ధైర్యంగా ఉండే మాకు. మేమంతా ఆ పిల్ల మీద అంత భరోసాతో ఉన్నాం కానీ ఇట్లా ఈ 6 నెలలనే ఇట్లా అయిపోయింది మొత్తం. ఇన్ని రోజుల దాకా అంత ధైర్యం ఉన్నది ఎట్లా చేసిండు ఏం మార్చింది మాకు అది లేదు. 6 నెలలు ఇట్లా అయిపోయింది. 6 నెలల పిల్లని పోగొట్టుకున్నా అంటారు. 6 నెలలనే పిల్లని పోగొట్టుకున్నాం. తండ్రి చచ్చినప్పుడు చిన్న చిన్న పిల్లలు వాళ్ళకి లేక మేము ఎప్పటికీ ఉండలేక కూడా ఆడికి ఇండ్ల పని పోయి పొద్దుగాల పోయేది. వాళ్ళ అమ్మ ఒక్కతి పోతుంది బిడ్డ వెళ్తలేదు బిడ్డ చదువుకుంటే వెళ్ళదు, మనం ఏం చేస్తాం మీ జీవితమే గింతుంది, మీ రాత గిట్లుంది, మీ నాయన లేడు, మీరు చదువుకుంటే కాదని చెప్పి ఆ పిల్లని అందులో హాస్పిటల్లో తోలిచ్చి నెలకు 8,000 నుంచి చేసుకుంటే ఆ పిల్ల ఇప్పుడు 3 సంవత్సరాలు అవుతుంది. ఆ పిల్ల ఏవటి ఈ పిల్ల ఏవటి నెలకు 5,000 లెక్క అందులో కొంచెం ఏం చేపలు ఉన్న వేసింది. అందులో వేసి అవి ఇట్లా అవి ఇచ్చకాడ వేసి సమోసాలు అవి దూడ్చాలి, అది అందరు వచ్చిన వాళ్ళకి తింటే నాకే బేకరీలో ఉంచితే ఇట్లా ఉంటే నాకు ఇకారం అనిపిస్తుంది. మా దోస్తులు వస్తుర్రు వాళ్ళు వస్తుర్రు తింటుర్రు వాళ్ళు తినిపోతే నేను అవి తీయవలసి వస్తుంది, చిన్నతనం అవుతుందని చెప్పి అందులోకెళ్ళి కొన్ని రోజులు చేసింది, 6-7 నెలలు చేసింది. అందులోకించి వెళ్ళి మళ్ళీ ఇది బ్యూటీ పార్లర్ నేర్చుకుంటే కొంచెం విలువ ఉంటుంది అది అవుతుందని చెప్పి అది నేర్చుకుంది. అది నేర్చుకున్నాక నెలకు 6,000 ఇచ్చిర్రు. అక్కడ సంవత్సరం అంతా వేసింది. సంవత్సరం అంతా వేసినాక ఇవి ఇంకా మంచిగా నేర్స్తే ఎక్కువ అయితే నాకు ఎక్కువ డబ్బులు వస్తాయి, అది అవుతుంది పెద్ద మమ్మీ నేను ఇట్లా చేస్తాను చెప్పి దానికి పోయి 6 నెలలు అవుతుంది. వీడు ఎక్కువ నేర్పించి నేను మస్తు అది చేస్తాను నేను ఇట్లా చేస్తాను అని చెప్పి ఆ ఫోన్లలోనో ఏమో పెట్టిండంట. పెట్టే వరకల్లా నేను ఇట్లా మనుషులు పడతారని చెప్తే ఈమె నెంబర్ చూసుకొని కాల్ చేసిందంట వానికి. కాల్ చేస్తే వెత్తి ఇట్లా పెట్టిర్రు ఇట్లా అంటే ఇట్లా నాన్న చేస్తా నేను ఇట్లా చేసిన అని చెప్తే రామని కలమని చెప్పిర్రంట. కలమని చెప్తే అమ్మాయి పోయి కలచడం జరిగింది. మేము వచ్చి ఇట్లా పోయి ఉంటున్నా అని చెప్పింది కానీ మేము పోయి చూడలే. ఇక ఒక వాళ్ళ అమ్మ వాళ్ళ అక్క చూసి వచ్చిర్రంట. ఏడుంటుంది పిల్ల అని చెప్తే ఇట్లా చేస్తుంది బ్యూటీ పార్లర్లో చేస్తుంది అని చెప్పిర్రు మాకు. పండుగకు రాదా అని నేను సంక్రాంతి 2-3 రోజులు ఉందనగా పోయి వస్తారా పిల్లలు ఉండ్రు తండ్రి లేడా ఏడుకోతారని మా వదిన వాళ్ళు ఫోన్ చేసి మా అన్న వాళ్ళు ఫోన్ చేసి చెప్పిర్రు పండుగకు రామని. పిల్ల ఒక్కతే ఆడుంది నాకు లీవ్లు ఇయ్యరు 2 రోజులు మళ్ళీ ఆడికొస్తే ఎట్లా అని చెప్పి మేము మళ్ళీ వస్తాం కానీ ఏం రాము అని చెప్పి వీళ్ళు 3 ఉన్నారంట. ఆ పిల్ల పండుగకు కూడా ఆడు రానియలేదంట. అందరు పోతే ఎట్లా ఇది బంద్ అవుతుంది. వేరే ఈ పిల్ల ఇంకో పిల్ల జతని ఉన్నారు. ఆ పిల్ల నేను పండుగకి వెళ్ళిపోయిందంట. ఈ పిల్ల పండుగకి వెళ్తా అంటే వద్దు నువ్వు మొత్తం అది బంద్ అవుతుంది, పండుగకి ఎక్కువ మంది చేపించుకుంటా వాళ్ళు వస్తారు అది చేసుకుంటా వాళ్ళు వస్తారు అది బంద్ అవుతుంది అని చెప్పిందంట. చెప్తే ఆ పిల్ల ఆడనే ఉండడం జరిగింది. కథం పండుగ ఇన్ని రోజులు కాకముందుకే ఇట్లా అయిపోయింది.